అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషన్ వరల్డ్. మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ఈనాడు పేపర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఈరోజు సెప్టెంబర్ 18, 2024 సంవత్సరం. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతీసీ మార్లేనా సింగ్ను ఎన్నుకున్నారు. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్ రచించిన మాయాలోకం నవలకు ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ప్రకటించారు. 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గెలుచుకున్న తెలంగాణ రచయిత రమేష్ కార్తిక్ నాయక్ రాసిన బుక్ పేరు డవ్లో. హాకీలో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఇది 5వసారి గెలుచుకోవడం. వరుస 2011, 2016, 2018, 2023, 2024 ఈ సంవత్సరాల్లో గెలుచుకుంది. ఇప్పటికీ ఇది 5వసారి. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఈ ఫైనల్లో చైనాపై 1-0 గోల్స్ విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ టోర్నీ హర్మన్ ప్రీత్ సింగ్. మన హాకీ జట్టు పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన సంగతి మనకు తెలిసిందే. మన హాకీ జట్టును స్పాన్సర్గా చేస్తున్న రాష్ట్రం ఒడిశా. ఈ సంవత్సరం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు. హరికథ చక్రవర్తి పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి. పేదల ఇళ్ల నిర్మాణానికి అమలు అవుతున్న పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ ప్రధానమంత్రి జన్మన్ పథకం. భారత్ రామేనియా మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై ఇప్పటికీ 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఢిల్లీలో మంగళవారం ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. విడుదల చేసిన వారు జైశంకర్. ఈయన కేంద్ర విదేశాంగ మంత్రి. జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర సమాచార శాఖ మంత్రి. రామేనియా గురించి తెలుసుకుందాం. రామేనియా రాజధాని బుచారెస్ట్. ప్రధానమంత్రి విక్టర్ పాంటు. అధ్యక్షుడు క్లాస్ లోహనీస్. రామేనియా కరెన్సీ రామేనియా ల్యూ. ఇదండి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇదే విధంగా మీకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్